హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. ఒకసారి ఈ ప్రాసెస్లో ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకొని సగం కంటే ఎక్కువగా కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయల్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా ఆయిల్లో 70% ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను ఇలా గుత్తి వంకాయ గ్రేవీకి ఇలా మసాలాలు అయితే సిద్ధం చేసుకున్నాను. 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, చిన్న ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లిపాయలు, 10-12 జీడిపప్పు, 1 ఆనియన్, 2 టమాటాలని వీటన్నిటిని పేస్ట్ అలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి పచ్చి వాసన లేకుండా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం, మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూను పసుపు. ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలని యాడ్ చేసేసుకుందాం. వంకాయలు అనేది ఫ్రై అయినాయి కదా, చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మీకు పల్చగా కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ యాడ్ చేశాను. ఇది కొద్దిగా ఉడికేసరికి బాగా గ్రేవీగా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు గరం మసాలా 1 టేబుల్ స్పూను యాడ్ చేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.